UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎవరు ఊహించని విధంగా యాంకర్ శ్యామలకు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పార్టీకి 4 కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. అయితే శ్యామలకి ఈ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? జగన్ వేసిన ప్లాన్ ఏంటి? రోజా సైలెంట్ అవ్వడంతో శ్యామలని హైలైట్ చేశారా? ఏంటి కథ? లెట్స్ వాచ్. ఎవరూ ఊహించని విధంగా జగన్ శ్యామలకు పార్టీ అధికార ప్రతినిధిగా ఎందుకు బాధ్యతలు అప్పగించారు? ఆమెకున్న రాజకీయ అనుభవం ఏమిటో, ఆమెకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ జగన్ ప్లాన్ మాత్రం మామూలుగా లేదు. యాంకర్ శ్యామలకు ఆ కీలక పదవి ఇవ్వడం ద్వారా అధికార పక్షాన్ని అణచివేయొచ్చు. అదెలా అంటే, శ్యామలపై అసలే ఆగ్రహంగా ఉన్న టీడీపీ నేతలు నోరు జారి ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మహిళలపై వారికున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించవచ్చు. ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వాళ్లను కేసుల్లో ఇరికించొచ్చు. అటు ప్రజల్లో సింపతి, ఇటు కేసులు, 2 కోణాల్లోనూ జగన్ ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రోజాతో సరిసమానమైన హోదాని శ్యామలకు కట్టబెట్టడం వెనుక కారణం ఇదే అంటున్నారు. అంతకుముందు టీడీపీ శ్రేణులు శ్యామలను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే రోజా ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కింద విడుదలైన నిధులను రోజా దుర్వినియోగం చేశారని ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు రోజా గట్టిగా అధికార పక్షంపై విరుచుకుపడే ఛాన్స్ తక్కువ. అందుకే ఆమె పోస్టును భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా శ్యామల నియామకం జరిగినట్లు భావిస్తున్నారు అంతా. అయితే రోజాతో శ్యామలను పోల్చలేం. రోజాకు ఉన్నంత ధైర్యం శ్యామలకు ఉందా లేదా అనేది ముందు తెలుస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో శ్యామల ఎన్నికల ప్రచారంలో తన స్థాయిని దాటి మరీ వ్యాఖ్యలు చేసింది అనే విమర్శలు వచ్చాయి. వైసీపీ ఓటమితో ఆమె తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. చివరికి వీడియో కూడా రిలీజ్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. తన కెరియర్ ఫుల్ స్టాప్ పడకూడదని జాగ్రత్త పడింది. అయితే తాజా పదవితో ఆమె కెరియర్కు పూర్తిగా బ్రేకులు పడినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో అరంగేట్రం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచార పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కన్నా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్యామల. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి శ్యామల చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు శ్యామల. రాబోయే జగన్ ప్రభుత్వమే అన్నంత ధీమాగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలయ్యాక తనని ఫోన్లో ఎవ్వరూ పనిగట్టుకుని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ, టీడీపీ కార్యకర్తలతో తనకు ప్రాణహాని ఉందంటూ శ్యామల సోషల్ మీడియాలో ఇంకా సింపతి కోసం పాకులాడుతూనే ఉన్నారు. ఎన్నికలలో జగన్కు మద్దతు ఇచ్చిన కారణంగానే తనకు టీవీ అవకాశాలు లేకుండా చేశారని శ్యామల చెప్పుకున్నారు. అదలా ఉంటే ఇటీవల వైసీపీ ఘోర ఓటమి పాలైంది. దాని తర్వాత జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. పార్టీని ప్రక్షాళన చేయడానికి నిశ్చయించుకున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలను వెనువెంటనే నియమించారు. అలా పదవి చేపట్టగానే శ్యామల రంగంలోకి దిగారు. ప్రజలకు సాయం చేయడంలో తమ నేత జగన్ ఎప్పుడూ ముందుంటారని, అలాంటి జగన్ పిల్లికి కూడా బిచ్చం వెయ్యని చంద్రబాబు, లోకేష్లు విమర్శిస్తున్నారని, వారిని చూసే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని శ్యామల తీవ్ర స్థాయిలో విపక్షాలపై ధ్వజమెత్తారు. 2 ఎకరాల స్థాయి నుంచి 2 లక్షల కోట్లు సంపాదించుకున్న చంద్రబాబు నిజంగా తన జీవితంలో ఎంతమందికి సాయం చేశారని విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చిన శ్యామల సెలబ్రిటీగా మారింది. ఇకపోతే యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. యాంకర్ గా పలు షోలు నిర్వహించిన శ్యామల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి మొదట్లో కొన్ని సీరియల్స్ కూడా చేశారు. కొంతకాలంగా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించారు.
సీరియల్ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త నరసింహారెడ్డి చీటింగ్ కేసుపై అరెస్ట్ అయ్యారు. అతన్ని కాపాడుకోవడం కోసమే శ్యామల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.